జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం పూట అరటి చెట్టు మొదట్లో పంచదార కలిపినటువంటి పాలు పోయటం ద్వారా రావలసినటువంటి ధనం అనేది సకాలంలో చేతికొస్తుంది. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించటం ద్వారా నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యోదయానికి పూర్వమే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి అక్కడ మీరు ధూపం వేసి ఇంటికి వస్తే మాత్రం ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.